ఢిల్లీ పర్యటనలో బిజీగా గడుపుతున్నారు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు. నేడు ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అవుతారు. కేంద్ర బడ్జెట్ తర్వాత తొలిసారి ప్రధానితో భేటీ అవుతున్న నేపథ్యంలో సీఎం పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. కేంద్ర బడ్జెట్ తర్వాత తొలిసారి ప్రధానితో భేటీ అవుతున్న నేపథ్యంలో సీఎం పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధానితో బాబు బడ్జెట్ హామీలపై చర్చిస్తారు. అంతేకాదు అమరావతి పునర్నిర్మాణం, పోలవరం, వెనుకబడిన జిల్లాలకు నిధులతో పాటు కొత్త రుణాలపై కూడా మోదీతో చంద్రబాబు చర్చించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల టాక్. ఇటీవల బడ్జెట్లో అమరావతికి ప్రత్యేక సాయంగా 15,000 కోట్లను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీనిపై చర్చించేందుకు ఇటీవల ప్రపంచ బ్యాంక్ టీం కూడా అమరావతి వచ్చి వెళ్లింది. ఈ నేపథ్యంలో కేంద్ర గ్యారంటీపై చంద్రబాబు చర్చించనున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో చేసిన రుణాల రీస్కెడ్యూల్ కి సంబంధించి ప్రధాని మోదీకి చంద్రబాబు వినతి పత్రం ఇవ్వనున్నారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అవుతారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. కేంద్ర బడ్జెట్లో సవరించిన అంచనాల్లో రాష్ట్రానికి కేటాయింపులు పెంచాలని కోరనున్నారు. అలాగే విభజన చట్టంలో పేర్కొన్న పెండింగ్ అంశాలపై చర్చిస్తారు. తర్వాత సాయంత్రం 7 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అవుతారు సీఎం చంద్రబాబు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సుదీర్ఘంగా చర్చిస్తారు. రాష్ట్రాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని కోరనున్నారు. అలాగే విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్లో గ్రీన్ ఫీల్డ్ క్రూడ్ ఆయిల్ రిఫైనరీ, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాల్సి ఉంది. దీనిపై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితో మరోసారి చర్చించనున్నారు సీఎం చంద్రబాబు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ క్రాంతి అందిస్తారు. క్రాంతి, ఢిల్లీ పర్యటనలో బిజీగా గడుపుతున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. నేడు ప్రధాని మోదీతో హోంమంత్రి అమిత్ షా, అలాగే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అవుతారు. మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి క్రాంతి? అమూల్య, మరికొద్దిసేపట్లోనే ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మరికొద్దిసేపట్లో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో రాష్ట్రానికి రావాల్సిన నిధులు అంశాలకు సంబంధించి ప్రధానంగా వారి మధ్య చర్చకు వచ్చే అవకాశం అయితే ఉంది. అయితే ఢిల్లీ పర్యటనలో భాగంగా ఇప్పటికే 2 రోజుల పాటు బిజీగా గడుపుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు మరికొద్దిసేపట్లోనే ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అవడంతో పాటు తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, అదేవిధంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో కూడా భేటీ అవుతారు. అయితే ఈ నేపథ్యంలోనే కేంద్ర బడ్జెట్ తర్వాత తొలిసారి ప్రధానితో భేటీ అవుతున్న నేపథ్యంలో సీఎం పర్యటన పైన కొంత ఉత్కంఠ అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో అటు ప్రధాని నరేంద్ర మోడీతో భేటీకి సంబంధించి 4:30 గంటలకి ప్రధాని నరేంద్ర మోడీతో చంద్రబాబు భేటీ కానున్నారు. ప్రధాని భేటీలో ప్రధానంగా బడ్జెట్ హామీలపైన చర్చించే అవకాశం కనపడుతుంది. అంతేకాకుండా అమరావతి పునర్నిర్మాణం, ఎందుకంటే గత వైసీపీ హయాంలో అమరావతికి సంబంధించి పూర్తి స్థాయిలో నిర్వీర్యం అయిపోయింది. దాదాపు ఒక నిర్మాణం కూడా జరగలేదు అనేది కూడా ప్రస్తుతం కేంద్రానికి సంబంధించి ఉన్న సమాచారం. అయితే ఈ నేపథ్యంలోనే అమరావతికి సంబంధించి పూర్తి స్థాయిలో సహకరించాలి అని కోరే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా పోలవరానికి సంబంధించి పోలవరం కూడా ఎక్కడా కూడా పనులు ముందుకు సాగలేదు గత ప్రభుత్వ హయాంలో. అదేవిధంగా డయాఫ్రామ్ వాళ్ళు కూడా దెబ్బతిన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో పోలవరం కూడా ఈసారి ఎట్టి పరిస్థితుల్లో సర్వేగంగా పూర్తి చేయాలనే దానికి సంబంధించి కూడా ప్రధాని కోరే అవకాశం ఉంది. దీంతో పాటు వెనకబడిన జిల్లాలకు సంబంధించిన నిధులతో పాటు కొత్త రుణాలు కూడా మోదీతో బాబు చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే రాష్ట్రం ఇప్పటికే లోటు బడ్జెట్ లో ఉన్న నేపథ్యంలో కొంత ప్రత్యేక ఆర్థిక వెసులుబాటు కల్పించాలంటూ అని కోరే మోదీని కోరే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోడీతో ఈ అంశాలన్నీ కూడా చర్చించే అవకాశం కనబడుతుంది. ఇటీవల బడ్జెట్ లో అమరావతికి ప్రత్యేక సాయంగా 15,000 కోట్లని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీనిపైన కూడా చర్చించేందుకు ఇటీవల ప్రపంచ బ్యాంక్ టీము అమరావతి వచ్చి చంద్రబాబును కూడా కలిసిన పడుతుంది. ఈ నేపథ్యంలో కేంద్ర గ్యారంటీపై చంద్రబాబు చర్చించుతున్నారు. దీనికి సంబంధించి కేటాయించినందుకు ధన్యవాదాలు కూడా తెలిపే అవకాశం అవుతుంది. మరోపక్క వైసీపీ ప్రభుత్వ హయాంలో చేసిన రుణాలకు సంబంధించి రీషెడ్యూల్ కు సంబంధించి కూడా ప్రధాని మోదీకి సంబంధించి చంద్రబాబు ఒక వినతి పత్రం ఏమన్నారు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని గత ప్రభుత్వ హయాంలో ఏదైతే అప్పులు చేసిందో వైసీపీకి సంబంధించి ఆ అప్పులన్నీ కూడా రీషెడ్యూల్ చేయాలంటూ కూడా
కోరే అవకాశం ఉంది. దానికి సంబంధించిన వినతిపత్రం కూడా ప్రధానికి ఇచ్చే అవకాశం ఉంది. మొత్తంగా కేంద్ర బడ్జెట్ తర్వాత తొలిసారి ప్రధానితో భేటీ అవుతున్న నేపథ్యంలో సీఎం పర్యటన అంతా కూడా కొంత ప్రాధాన్యత సంతరించని కూడా చెప్పుకోవచ్చు. అటు ప్రధాని మోడీ పర్యటన మోడీతో భేటీ ముగిసిన అనంతరం కూడా సాయంత్రం 6 గంటలకి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ ఉన్నారు. ఈ భేటీలో కొంత కేంద్ర బడ్జెట్ లో సవరించిన అంచనాల్లో రాష్ట్రానికి కేటాయింపులకు సంబంధించి పెంచాలని కూడా కోరే అవకాశం ఉంది. అలాగే విభజన చట్టంలో పేర్కొన్న పెండింగ్ అంశాలపైన కూడా కొంత వీరి మధ్య చర్చకు వచ్చే అవకాశం కనబడుతుంది. నిర్మలా సీతారామన్ భేటీ అనంతరం కూడా సాయంత్రం 7 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అవుతారు చంద్రబాబు. ఈ భేటీ కొంత కీలకంగా మారింది. రాష్ట్రంలో రాష్ట్ర లా అండ్ ఆర్డర్ సంస్థ కావచ్చు, శాంతి భద్రతలకు సంబంధించిన సంస్థ కావచ్చు, పూర్తిగా ఏ రకంగా వీరి మధ్య కూడా రాష్ట్రానికి రావాల్సిన నిధులు కావచ్చు, ఆర్థికంగా ఆదుకోవాలని కూడా వీరి మధ్య కొంత కోరే అవకాశం అవుతుంది. అదేవిధంగా విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో గ్రీన్ ఫీల్డ్ క్రూడ్ రిఫైనరీ, అదేవిధంగా పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాల్సి ఉంది. దీనిపైన కూడా అటు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ తో కూడా భేటీ అయ్యే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే అటు కేంద్ర జలశక్తి సంబంధించిన మంత్రితో భేటీ అవడం జరిగింది. అదేవిధంగా పౌర విమాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో భేటీ అయిన నేపథ్యంలో వీరితో కూడా భేటీ అయిన తర్వాత రాష్ట్రానికి రావాల్సిన నిధులు కావచ్చు, పూర్తి స్థాయిలో వీరికి సంబంధించి అంటే రాష్ట్రానికి కేటాయించిన నిధులు త్వరితగతిన కేటాయించాలి. అదేవిధంగా వెనకబడిన జిల్లాలకు సంబంధించిన ఆర్థిక వెసులుబాటు అనేది త్వరగా రాష్ట్రానికి ఇవ్వాలి అని కోరే అవకాశం అయితే ఉంది. చంద్రబాబు పూర్తి స్థాయిలో 2 రోజులు కూడా బిజీగా గడుపుతున్నారు. మొత్తం కేంద్ర మంత్రులు అందరికీ కూడా కలిసిన అవకాశం అయితే ఉంది. పూర్తి స్థాయిలో రాష్ట్రానికి ప్రధానంగా రావాల్సిన ముఖ్యమైన సంబంధించిన నిధులు కావచ్చు, ప్రాజెక్టులకు సంబంధించి కావచ్చు, అన్నింటినీ కూడా అటు మోదీతో పాటు దానికి సంబంధించిన రాష్ట్రాలకు సంబంధించిన అటు కేంద్ర మంత్రులకు సంబంధించి వారికి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడంతో పాటు త్వరితగతిన నిధులు కూడా రాష్ట్రానికి విడుదల చేయాలని కూడా కోరే అవకాశం అయితే ఈ భేటీలో కనిపిస్తుంది. అమూల్య. రైట్ క్రాంతి, ఇప్పుడు మనం చూసినట్టయితే కేంద్ర బడ్జెట్ లో సవరించిన అంచనాలు రాష్ట్రానికి కేటాయింపులు పెంచాలని కోరుతున్నట్టుగా అయితే తెలుస్తోంది. అలాగే విభజన చట్టంలో పేర్కొన్న పెండింగ్ అంశాలపై కూడా ప్రత్యేకంగా చర్చించినట్టు తెలుస్తోంది. ఒకవేళ ఈ బడ్జెట్ ని పెంచాలని కోరినట్టయితే కేంద్రం నుంచి సానుకూల స్పందన లభించే అవకాశం ఉందనుకోవచ్చా? ఖచ్చితంగా అమూల్య. ఇప్పటికే ఈ భేటీకి సంబంధించి కొంత ప్రాధాన్యత సంతరించుకుందని కూడా చెప్పుకోవచ్చు. బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం కూడా మొదటిసారి సీఎం చంద్రబాబు ప్రధానితో భేటీ అవుతున్నారు. అయితే ఈ భేటీకి సంబంధించి పలు కీలకమైన అంశాలు చర్చకొచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించి మరోపక్క ఇటు రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, ఇక్కడ 2 చోట్ల కూడా కూటమి అధికారంలో ఉంది. కూటమి ప్రభుత్వాలకు సంబంధించి అధికారంలో ఉన్నాయి. ఇప్పటికే అటు అన్ని పార్టీలకు సంబంధించిన నేతలు రాష్ట్రం నుంచి ఇప్పటికే ప్రధాని మోడీకి అనేక సార్లు వినతిపత్రాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మోదీ కూడా రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేకంగా చూస్తామంటూ కూడా చెప్పడం కూడా జరిగింది గతంలో. ఈ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వాల అధికారంలో ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక వెసులుబాటు కల్పిస్తాము, రాష్ట్రాన్ని ప్రత్యేకంగా చూస్తాము, రాష్ట్రాన్ని ఆదుకుంటా ఉంటూ కూడా ఇప్పటికే అటు కేంద్ర నాయకత్వం అంతా చెప్తున్న పరిస్థితుల్లో ఈ రోజు భేటీకి సంబంధించి కొంత ప్రాధాన్యత సంతరించుకుంటామని చెప్పుకోవచ్చు. ఈ భేటీలో కొంత కీలకంగా అమరావతికి నిధులు కావచ్చు, పోలవరం నిధులు కావచ్చు, అదేవిధంగా విదేశాల నుంచి వచ్చే పెట్టుబడులకు సంబంధించిన అంశాలపైన కావచ్చు, అదేవిధంగా విదేశీ కంపెనీలకు సంబంధించి కూడా రాష్ట్రానికి గతంలో రాష్ట్రంలో ఉన్న కంపెనీలన్నీ కూడా తరలి వెళ్ళిపోయిన పరిస్థితుంది. అయితే ఈ నేపథ్యంలో రాష్ట్రానికి కొన్ని కంపెనీలు సంబంధించిన కేంద్రానికి సంబంధించి అనుమతితో వచ్చే కంపెనీలన్నింటినీ కూడా వాటికి అనుమతులు ఇవ్వాలి అనే అంశాలపైన కూడా కొంత చర్చించే అవకాశం కనబడుతుంది. అదేవిధంగా నిధుల అంశాల్లో కూడా పూర్తి స్థాయిలో అటు చంద్రబాబు ప్రధాని మోడీతో పాటు నిర్మలా సీతారామన్ కూడా కోరే అవకాశం కనబడుతుంది. రాష్ట్రానికి సంబంధించాల్సిన నిధులు ఏదైతే త్వరితగతిన విడుదల చేయాలి, వెనకబడిన జిల్లాలకు సంబంధించిన నిధులతో పాటు కొత్త రుణాలు కూడా విడుదల చేయాలంటూ కూడా కొంత ప్రాతిపదికన విడుదల చేయాలి, ప్రత్యేకంగా చూసి కొంత నిధులు అధికంగా కేటాయించాలని కూడా కోరే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే రాష్ట్రం ప్రస్తుతానికి ఆర్థిక లోటులో ఉన్న నేపథ్యంలో జీతాలు ఇవ్వలేని స్థితి నుంచి కూడా ప్రస్తుతం 1వ తారీఖు జీతాలు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వాలకి అదే ప్రభుత్వ ఉద్యోగులకి ఇచ్చే స్థితికి వస్తున్న నేపథ్యంలో ఇప్పటికీ గత ప్రభుత్వ పాలనకు సంబంధించి ఎంతో నష్టపోయిన రాష్ట్రానికి సంబంధించి ఖచ్చితంగా చేయూత ఇవ్వాల్సిందే అని కోరుగా ఇప్పటికే అనేక మార్లు కేంద్రాన్ని కోరిన నేపథ్యంలో ప్రస్తుతం దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో
వారి మధ్య చర్చ జరిగే అవకాశం ఉంది. దీనికి సంబంధించి కేంద్రం ఏ రకంగా వెసులుబాటు ఇస్తుంది, ఏ రకంగా స్పందిస్తుంది అనేది కూడా కొంత వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఏదైనప్పటికీ కూడా పూర్తి స్థాయిలో రాష్ట్రానికి సంబంధించి రావాల్సిన పెట్టుబడులతో పాటు అటు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కావచ్చు, ఇంకా ప్రత్యేక నిధులు అడుగుతున్నప్పటికీ కూడా ఆ ప్రత్యేక నిధులకు సంబంధించి ఏ రకమైన భరోసా రాబోతుంది, అదేవిధంగా పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించి ఏ రకంగా ముందుకెళ్ళబోతున్నాం అనే అంశాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కొంత కేంద్ర మంత్రులు కలిసి ఆశాభావం వ్యక్తం చేసే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.